హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో ఇవాళ మనకి ఫ్రైడే అనమాట అండ్ ఐ హ్యాడ్ టు యాక్చువల్లీ గో టు ఆఫీస్ టుడే, కానీ నాకు వెళ్ళబుద్ధి అవ్వలేదు అనమాట. సో మార్నింగ్ లేవగానే ఐ జస్ట్ ఆస్ మై మేనేజర్ దట్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ జస్ట్ ఫర్ టుడే అండ్ హీ అప్రూవ్డ్. సో టైమింగ్ మాత్రం సేమ్ 9 to 5 చేశాను అనమాట. అండ్ ఐమ్ జస్ట్ డన్ విత్ మై వర్క్. ఐ ర్యాప్డ్ అప్ ది వర్క్ అండ్ టుక్ అ షవర్. మంచిగా హెయిర్ వాష్ చేసుకున్నా. నేను హెయిర్ వాష్ అనేది అట్లీస్ట్ ట్వైస్ చేస్తాను ఇన్ అ వీక్ ఇఫ్ ఇట్స్ వింటర్స్లో అయితే నేను ఒక్కసారి చేస్తాను ఆర్ డిపెండ్స్ అనమాట. నా హెయిర్ కొంచెం ఇట్లా ఏమైనా డాండ్రఫ్లా ఉంటే చేస్తాను. బట్ సమ్మర్స్ ఇక్కడ అదో విచిత్రమైన సమ్మర్ సీజన్ ఉంటుంది అనమాట. బయటకు వెళ్తే కొంచెం చల్లగా అనిపిస్తుంది, బట్ దాని ఇట్లా పొడిచే ఎండ టైప్స్ అనిపిస్తుంది అనమాట. లిటరలీ లైక్ ప్రిక్స్ యూ. నాకు ఎలా గుర్తొస్తుంది అంటే ఇక్కడ వెదర్కి ప్రాపర్ డిస్క్రిప్షన్ ఏంటంటే గ్లూకాన్ డి యాడ్ ఉంటుంది కదా, లైక్ ఒక సన్ మన నెత్తి మీద స్ట్రా వేసుకొని తాగుతూ ఉంటాడు. సో ఎగ్జాక్ట్లీ నీకు అట్లా ఫీల్ వస్తుంది అనమాట. ఇక్కడ కెనడాలో నిజంగా అట్లా పోతే నా ఎనర్జీ అంతా అట్లా లాగేస్తున్నాడు సన్ అని చెప్పేసి ఇట్లా మొత్తము డల్ అయిపోతా అనమాట. సో మిడ్ ఆఫ్టర్నూన్స్ ఎక్కడ వెళ్ళను, ప్రిఫర్ చేయను. నాకు బేసికలీ సమ్మర్స్ నచ్చవు. దాట్స్ వై ఐ చోజ్ లైక్ ద కోల్డెస్ట్ కంట్రీ అండ్ ఐ జస్ట్ కేమ్ టు కెనడా. బట్ దెన్ ఇంకా ఇక్కడ సమ్మర్స్లోనే కొంచెం బయటకు ఎక్కువ జనాలు కనిపిస్తారు, కొంచెం లైవ్లీ ఉంటుంది. సో వీ థాట్ వీ షుడ్ లైక్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఇవాళ కూడా మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎప్పటి నుంచో మై హస్బెండ్ వాజ్ లైక్ డ్రీమింగ్ ఆఫ్ దిస్ ప్లేస్. హీ కీప్స్ టెలింగ్ మీ ఆల్వేస్ దాట్ ఈ ప్లేస్కి వెళ్ళాలి, తినాలి అని చెప్పి. ద ప్లేసెస్ నేమ్ ఇస్ కట్సుయా అండ్ ఇట్స్ జాపనీస్ రెస్టారెంట్. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట జాపనీస్ రెస్టారెంట్. సో ఐ థాట్ ఐ వ్లాగ్, ఎందుకంటే అక్కడ ఏముంటాయో నాకు తెలీదు అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా నాకు తెలీదు. సో యా ఎప్పటిలాగే హెయిర్ వాష్కి నేను చేసుకున్నాక ఐ జస్ట్ డైస్ ఇన్ మై హెయిర్ అండ్ గెట్ రెడీ అండ్ కీప్ వాచింగ్ టు నో వాట్ వీ డిడ్. ఓకే, సో మై హెయిర్ ఇస్ డన్ అండ్ నెక్స్ట్ ఆడవాళ్ళకి బిగ్గెస్ట్ టాస్క్ ఈజ్ డ్రెస్ ఏం వేసుకోవాలని. ఇది నా క్లాజెట్ నిన్న బట్టలే ఉంటాయి కానీ లైక్ టైంకి ఏ వేసుకోవాలో అర్థమే కాదు. అండ్ ఆల్సో ఐ పుట్ ఆన్ వెయిట్. నేను ఇండియాలో కంటే చాలా వెయిట్ పెరిగిన, సో నాకు ఏం పడతాయి, లక్కీగా అన్నీ పడుతున్నాయి టచ్ వర్డ్, బట్ దెన్ తెలీదు కొన్ని పడతాయో లేవో. సో ఐ హ్యావ్ దీస్ ఆప్షన్స్. ఒకటి డంగ్రీ ఉంది, బట్ ఐ ఫీల్ ఇది మేబీ ఏదైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు వేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. తినడానికి వెళ్ళినప్పుడు డంగ్రీ వేసుకుంటే కొంచెం పొట్టకు స్పేస్ ఉండాలి కాబట్టి ఐ వుడెంట్ ప్రిఫర్ దాట్. కానీ టాప్స్ వచ్చేసి ఐ హ్యావ్ వన్ ఆప్షన్ ఇస్ దిస్, క్యూట్గా ఉంది. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టాప్ ఐ వోర్ వెన్ ఐ మెట్ మై హస్బెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో కైండ్ ఆఫ్ స్పెషల్ అనమాట ఇది. అండ్ ఇది ఒకటి ఉంది, కొంచెం ఫ్లోరల్ ఉంది అండ్ ఆఫ్ షోల్డర్ వస్తుంది అనమాట. సో చూద్దాం ఏం వేసుకుంటానో. రివీలింగ్ ఇన్ 3, 2, 1. సో చూపించింది ఏది వేసుకోకుండా నాకు నచ్చింది అయితే వేసుకున్నా ఫైనలీ. సో ఒక కాటన్ ఫ్రాక్ వేసుకున్నా, బ్రీతబుల్గా కంఫర్టబుల్గా ఉంటుందని, ఎందుకంటే పిచ్చగా ఉంది ఎండ. అండ్ ఆల్సో మీరు నోటీస్ చేసినట్టయితే నేను నా హెయిర్ స్టైల్ ఫైనల్గా మార్చాను అండ్ ఒక బో కూడా పెట్టుకున్నా. సో దట్ ఈస్ వాట్ ఐమ్ షోయింగ్. కమెంట్ అండ్ లెట్ మీ నో హౌ యూ ఫౌండ్ ఇట్. అండ్ నేను నా కేట్ స్పెడ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నా. ఆల్సో మళ్ళీ చూపిస్తున్నా, ఈ యూట్యూబ్ దయ వల్ల నేను ఫైనలీ కొత్త హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను. సో ఈ డ్రెస్ని నేను ఫ్లాట్స్తో పేర్ చేసా. ఆ ఫ్లాట్స్ కూడా ఇండియా నుంచే. అండ్ వీ స్టార్టెడ్ ఆఫ్ అనమాట. అండ్ సన్ చూసారు కదా ఎంత షైన్ అవుతుంది. ఇంకా కూడా 8 or 7 అవుతుండే టైమ్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ వీ రీచ్ ది రెస్టారెంట్. సో రెస్టారెంట్ అంబియన్స్ స్వీట్ అండ్ క్యూట్ ఉండే అండ్ చిన్న ప్లేసే చెప్పాలంటే, బట్ ఇట్ వాజ్ రియలీ స్వామ్డ్. అంత రష్ ఉండే అనమాట. అండ్ మెన్యూ యాజ్ ఎక్స్పెక్టెడ్ విచిత్రమైన పేర్లతో కన్ఫ్యూజింగ్గా ఉండే. సో గూగుల్ తల్లి రెస్క్యూ చేసింది మమ్మల్ని. అండ్ దెన్ ఎంటర్ కాగానే మాకు క్యూట్ కప్స్ ఇచ్చారు అండ్ ఆల్సో చాప్ స్టిక్స్ ఇచ్చారు. సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే నేనైతే. అండ్ ఇక్కడ నేను తాగే స్టైల్ చిన్నప్పుడు చూసేదాన్ని షిన్చాన్ డోరేమోన్లో. సో నేను అట్లాగే ట్రై చేసా అండ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసాము. అండ్ మీన్ వైల్ నేను చాప్ స్టిక్స్ ఎలా వాడాలో ట్రై చేస్తున్నా. ఇంతకుముందు కూడా 2-3 సార్లు నేను తిన్నాను చాప్ స్టిక్స్ వాడి, బట్ ఇది మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ కాదు కాబట్టి వీ కైండ్ ఆఫ్ లూజ్ ద టచ్ ఆఫ్ ఇట్ రెగ్యులర్గా వాడకపోతే. సో మీన్ వైల్ నేను అట్లా టిష్యూ పేపర్ బాల్లా ర్యాప్ చేసి నేను దాన్ని లేపగలుగుతానా లేదా అని ట్రై చేస్తూ టైం పాస్ చేస్తూ ఉండే. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్ ట్రయింగ్ టు డూ హియర్ యాజ్ వెల్. సో నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు వీళ్ళు. ఏదో బ్రాత్లా ఉంది, ఏం బ్రాతో అర్థం కాలేదు. ఉబాంగో ఏదో పేరు చెప్పారు.
బాగానే ఉండే. ఐ వుడెంట్ సే ఇట్స్ లైక్ ఎక్స్ట్రావగెంట్ కానీ ఓకే బాగానే ఉండే. సో జాపనీస్ కల్చర్లో వార్మ్ డ్రింక్స్ ఆర్ వెల్కమ్ డ్రింక్స్ కామన్ అనమాట. దెన్ నెక్స్ట్ మా ఆర్డర్స్ వచ్చేసినాయి. దీని పేరు అనేది చికెన్ కరాగే విత్ కొరియన్ స్వీట్ చిల్లీ సాస్, అండ్ దీని పేరు వచ్చేసి ద ఒరిజినల్ కాత్సుయా. సో ఈ 2 డిష్లే చేసాం మేము, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎందుకు వచ్చిన రిస్క్ అని ఫస్ట్ ఇవి 2 తిన్నాక ట్రై చేద్దామని. సో ఫస్ట్ది తిన్నాను. ఫస్ట్ బైట్ అయితే తెగ నచ్చింది నాకు, బికాజ్ జ్యూసీగా టెండర్గా బాగుండే అనమాట చికెన్ వింగ్స్ అనేటివి. సో ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. కానీ చెప్పాలంటే 1 తిన్నా, 2 తిన్నా, 3 తిన్నా ఇంకా అంతే, దాని మించి మనం తినలేము, ఎందుకంటే చాలా స్వీట్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్ దేర్. అండ్ నాకైతే స్వీట్లు ఇష్టం యాక్చువల్లీ, నేను ఫుల్ స్వీట్ టూత్ ఉన్న పర్సన్. సో నాకే అది అంత స్వీట్ అనిపించిందంటే నార్మల్ వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. సో మేబీ ఒక 3-4 మెంబర్స్ కలిపి ఆ ప్లేట్ ఫినిష్ చేయొచ్చు, కానీ ఒక్కళ్ళే మొత్తం తింటే అసలు మొత్తం స్వీట్ తప్ప ఏం ఉండదు. ఆల్సో వాళ్ళు చిప్స్ కూడా ఇచ్చారు ఆ డిష్లో, అయినా కూడా ఐ డోంట్ నో, నాట్ వెరీ గ్రేట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ చాప్స్టిక్స్ని మళ్ళీ నేను విరగొట్టాలని ట్రై చేస్తున్నా ఇక్కడ, బికాజ్ ఐ నీడెడ్ ద న్యూ సెట్. నా ఓల్డ్ సెట్ మా హస్బెండ్కి ఇచ్చేసిన పాపం. సో నెక్స్ట్ నేను ఆ ఒరిజినల్ కాత్సుయా అనే డిష్ ట్రై చేద్దామని ట్రై చేసిన. సో ఫస్ట్ ఏది ఈజీగా ఉందో లేపడానికి దాన్ని తినడానికి ట్రై చేసిన. సో ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ద సాలెడ్, క్యాబేజ్ అనుకుంటా అది. సో అది తిన్నా, సో బాగానే వచ్చింది, తినడానికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అది రాడిష్ ఏంటో ఆ ఎల్లో కలర్ది తెలియలేదు, కానీ బాగానే ఉండి తింటే. అండ్ ఇది క్యాబేజో ఏదో ఇంకేమేమో తురిమినట్టున్నారో, ఐ డోంట్ అండర్స్టాండ్ అదేంటో. దెన్ చికెన్ నార్మల్ KFC చికెన్ లానే ఉండే, అండ్ దానికి ఏదో గ్రేవీ ఇచ్చారు, అండ్ రైస్ స్టిక్కీ రైస్ టైప్స్ ఇచ్చారనమాట. కానీ వీళ్ళ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళది లైక్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి రైస్ చాలా తక్కువ పెట్టారు. సో వీ థాట్ ఆఫ్ మిక్సింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఈటింగ్, బికాస్ దట్స్ హౌ ఇట్స్ సపోజ్ టు బీ ఈటెన్. సో అట్లా ట్రై చేసా, కానీ నిజంగా చెప్పాలంటే నాకైతే అంత నచ్చలేదు, బికాజ్ స్పైస్ అండ్ ఆల్ మనకు తగ్గట్టుగా లేదు. సో ఐ ఆర్డర్డ్ సమ్ ఫ్రైస్ అండ్ ఐ వాజ్ ఈటింగ్ ఫ్రైస్, బికాజ్ ఫ్రైస్ అయితే సేఫర్ ఆప్షన్ కదా, ఎక్కడ పోయినా రిస్క్ లేకుండా ఉండేది ఫ్రైస్ ఒక్కటే కాబట్టి ఐ మేక్ షూర్ టు ఆర్డర్ ఇన్ ఫ్రైస్ ఆల్వేస్. సో అవన్నీ నేను తినలేనని చెప్పేసి నేను ఫ్రైస్కి సెటిల్ అయిపోయా, అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ విత్ సమ్ కోక్. సో ఫైనలీ మేమైతే ఏది వేస్ట్ చేయలేదు, అంతా అయితే కంప్లీట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మై హస్బెండ్ యాక్చువల్లీ లైక్డ్ ఇట్, నాకంటే హీ ఎంజాయ్ ద ఫుడ్ మోర్. అండ్ నేనైతే రివ్యూ చెప్తాను, వెయిట్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ చెప్పు. కైండ్ ఆఫ్ న్యూ, ఫుడ్ ఈస్ గుడ్, సమ్ ఆఫ్ ది డిషెస్ ఆర్ మస్ట్ ట్రై. పక్కా ఇక్కడ అగైన్ అంటే ఏది మస్ట్ ట్రై అంటావు నువ్వు? ది ఒరిజినల్ జాపనీస్ కట్సీ బాగుంది అది. అది ఇంకా ఏమంటాము, నాకు ఇంకో దాని పేరు తెలియదు. ఓకే, సో బేసికలీ మేము స్టార్టర్ ఇచ్చాం ఆర్డర్, వింగ్స్, అండ్ దెన్ దాని పేరు ఏదో ఉండే, నేను మెనూలో చూసి చెప్తా. సో దాని పేరు అది ఉండే. ఫర్ మీ, అకార్డింగ్ టు మీ, మనకు అంత నచ్చదు బికాజ్ చాలా స్వీట్ ఉండే. ఫర్ సంబడి హూ లైక్ స్వీట్, నాకు ఇంకా చాలా స్వీట్గా అనిపించింది. సో ప్రాబబ్లీ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఆల్సో ఓకే, వన్స్ ఒక్కటి ట్రై చేయొచ్చు, పర్లేదు, మరీ వర్స్ట్ కూడా లేదు. అండ్ యా, సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ ట్రయల్ విత్ ద జాపనీస్ ఫుడ్ హియర్. So let's please keep watching, and I'll let you know what we do next. సో సడన్గా మేము మూవీ ప్లాన్ కూడా వేసుకున్నాం అనమాట. సో ఇక్కడ థియేటర్కి వచ్చేసాము, అండ్ వీ వెంట్ టు ద మార్వెల్స్ న్యూ థండర్బోల్ట్స్. ఇట్ వాస్ గుడ్, కొంచెం ల్యాగ్ ఉండే కానీ బాగానే ఉండే. అండ్ వచ్చేసాం ఫైనలీ, కార్ పార్క్ చేసేస్తున్నాం, అండ్ వాజ్ సో డన్, ఫుల్ నిద్ర వస్తుండే. సో యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.